ఫ్రెండ్స్ నేను మీ దేవాన్స్ వెల్కమ్ టు మై బ్లాగ్. మేము ఎప్పుడైతే రేగ్గిల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే మా దగ్గర మా వంక దగ్గర అయితే ఉన్నాము. యువతలు అయితే వచ్చే ఫ్రెండ్స్ అవతల క్రికెట్ గ్రౌండ్ అన్నీ ఉన్నాయన్నమాట. చూసారు క్రికెట్ గ్రౌండ్ చూపించండి. అదే ఫ్రెండ్స్ అయితే క్రికెట్ గ్రౌండ్ అనమాట. దాంట్లో ఇప్పుడు ఎవరు క్రికెట్ అయితే ఆడలేదు. అది ఇప్పుడు అంతా గిడ్డంతా మోల్చింది అది ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే ఇక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు మేమందరం వెళ్తున్నాం ఫ్రెండ్స్. క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి వెళ్దామా? అదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా క్రికెట్ గ్రౌండ్ అనమాట. అక్కడైతే గంగాలమ్మ అనమాట. అక్కడ ఫ్రెండ్స్ గంగాలమ్మ. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ గంగాలమ్మ ఫ్రెండ్స్. ఆడ అందరూ పొంగల్ కూడా పెడతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వచ్చేయండి ఫ్రెండ్స్. అయితే మనం అయితే రేగ్గాలకి వెళ్ళిపోదాం. వంక కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఇవన్నీ మా ఊర్లో ఉండే వచ్చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ చూడండి అక్కడైతే మామిడికాయ చెట్లు ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎవరికైనా మా ఊళ్ళో అయితే డీజే ఉన్నది ఫ్రెండ్స్. వస్తుంది లొకేషన్ అనమాట. నెంబర్ అయితే మీకు రివర్స్లో రేగ్గాలు బిక్కొని వెళ్ళిపోయేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే వచ్చాను ఫ్రెండ్స్, మనం అయితే వంక దగ్గరికి వెళ్ళిపోదాం. అవును ఫ్రెండ్స్, అక్కడ రేగ్గాయ చెట్టు. అదిగోండి ఫ్రెండ్స్, రేగ్గాయ చెట్టు అనమాట. యువతల సైడ్ దాన్ని ఆనుకునే వంక ఎక్కువ. ఇప్పుడు అయితే నీళ్ళు లేవు వంకలో, అంతకుముందు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వంక చూపిస్తాను రాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనైతే రేగ్గాయ చెట్టు సైడ్లో ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, రేగ్గాయ చెట్టు. ఇప్పుడు ఇవి రేగ్గాయలు ఉన్నాయా లేవా? ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ రేగ్గాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పైకి ఎక్కుతాం. ఇవ్వండి ఫ్రెండ్స్, మామిడితే రేగ్గాయలు తీస్తున్నాడు అనమాట. ఇక్కడ పచ్చికాయ ఉంది. ఇదిగో పచ్చికి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ. మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎత్తుకోవచ్చాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు కిందికి దిగుతున్నాం ఫ్రెండ్స్. అమ్మో కాయలు సఫాయిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ ఒకటి. ఏంది అదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మాడైతే అన్నీ ఏడుతున్నాడు అనమాట. అన్నీ ఫ్రెండ్స్ మనం అయితే కొన్ని రోజులు లేట్ చేసాం అనమాట. అన్నీ అయితే కింద పడిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏరుకోవాలా? ఎందుకంటే అన్నీ పండు మాగినవి అన్నీ పడిపోయినాయి ఫ్రెండ్స్. అదిగో ఇక్కడ ఒకటి ఉంది. మంచి కాయలు ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇదిగోండి ఫ్రెండ్స్, మాడైతే ఏడినాడు చూడండి. ఇప్పుడు అన్నీ జోబులు వేసుకొని అయితే వెళ్ళిపోదాం. అదే కాకుండా మీకు వంక కూడా చూపించాలి కదా ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఈ ట్రీస్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఈ చెట్లు ఫ్రెండ్స్, ఈ చెట్లు తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది రేగ్గాయ చెట్టు అనమాట. ఇది రేగ్గాయ చెట్టు, ఇది గంధం చెట్టు ఫ్రెండ్స్. ఇది గంధం, ఇది రేగ్గాయ చెట్టు, ఇది గంధం చెట్టు అనమాట. అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, రేగ్గాయలు గంధం అంతా ఫ్రెండ్స్. మా ఊరు అయితే ఒక విలేజ్ అనమాట. మా ఊర్లో అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయి. మాకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంది ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే ఒక అంగడి తప్ప ఫ్రెండ్స్. అంగడికి అయితే ఒడ్డుబల్ల ఉందన్నమాట. ఒడ్డుబల్లికి వెళ్ళాలా అంగడికి అయితే మటుకు. అదే ఫ్రెండ్స్, మా వాడైతే ఏడుతున్నాడు. ఇందుకు మా వాడి ఫేస్ రివీల్ చేయాలా వద్దా ఫ్రెండ్స్? చెప్పండి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, మా ఊరు వంక అనమాట. ఇది ఇక్కడ వాటర్ అయ్యి మనోడి పేరు అయితే సూర్య అయితే అనమాట. మనోడి పేరు అయితే సూర్య అనమాట. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడైతే వాటర్ ఉన్నాయి. ఇట్లా చేపలు ఉన్నాయి లేవో తెలియదు ఫ్రెండ్స్. లేవండి ఫ్రెండ్స్, మనోడు అయితే చెప్తున్నాడు. ఇక్కడ ఉంది, అవతల ఒక సైడ్ ఉంది. అవతల ఎక్కువ ఉన్నాయన్నమాట. అవతల సైడ్ వాటర్ దాంట్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అదిగోండి ఫ్రెండ్స్, వాటర్ అయితే చూడండి. ఇది కొంచెమే కాదు ఫ్రెండ్స్, అంతా చాలా ఉంది ఫ్రెండ్స్. అట్లా పోతే ఇదంతా మీరు ఇది కాదు ఫ్రెండ్స్, దిగుడుపల్లి వంకన చెప్పాను కదా ఒకటి. దిగుడుపల్లి వంకన ఉంది, దాన్నే తూర్పు వంక అంటారు అనమాట. తూర్పు వంక, దాంట్లో చాలా వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే వానలు పడేటప్పుడు అయితే దానిపై అయితే రోడ్డు పై నుంచి వెళ్తున్నాయి ఫ్రెండ్స్. రోడ్డు పై నుంచి వాటర్ అయితే వెళ్ళాయి అనమాట. దాంట్లో ఒక జోక్ ఏంటంటే, ఒక ఆయన ఆడ నిలబడుకొని అయితే బండి కొడుతున్నాడు ఫ్రెండ్స్. రోడ్డు పైన బండి కొడుతున్నాడు ఫ్రెండ్స్ మనోడు. అక్కడ చాలా చెట్లు ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ పడిపోతున్నా ఫ్రెండ్స్. కాయలు దొరికినాయా? దాని ఫ్రెండ్స్ ఇంకొన్ని అయితే. వాడైతే మొత్తం ఏడుతున్నాడు.
అదిగోండి, నేను జోబులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే లోకేష్ డీజే ఫోన్ నెంబర్ అన్నీ పెడతాను చూడండి ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈసారి మా ఊళ్ళో అయితే సంక్రాంతి ఎలా చేశారో వీడియో కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాయలు దొరకలేదే, ఇప్పుడు కాదు నా వీడియో ఏడుతున్నా బాగా దొరకట్లేదే. మా ఫ్రెండ్ ఏరకపోతే ఏర్రా అంటున్నారా అని. చూడండి ఫ్రెండ్స్, నేను ఏరకపోతే మా ఫ్రెండ్ అయితే ఏరని అంటాడు. చూడండి ఫ్రెండ్స్, నేను ఏరాదా వద్దా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నేను ఏరాలా వద్దా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనోడు అయితే దొరికిన కాయలన్నీ ఏరేచ్చాడు ఫ్రెండ్స్, నేను దొరకలే. నాకైతే ఒక్క కాయ కూడా దొరకలే. దొరికింది ఒక్కాయే కానీ ఫస్ట్లో ఏరినాయి కదా సూర్య. నేను మనోడి పేరు సూర్య అనమాట. సూర్యకి ఫేస్ రివీల్ చేయాలో లేదో వచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఏదో ఒకటి పెడితే వాళ్ళ ఫోటో అదో ఏనండి ఫ్రెండ్స్, అదో మన కాయలు పెడతాడు. చెప్పురా. ఒకవేళ వాడు ఫేస్ రివీల్ అయితే పెట్టాలంటే మీరు కింద ఏదో ఒకటి పెట్టాలంటే మీరు 500 కామెంట్స్ చేస్తే సూర్య ఫేస్ రివీల్ అని, నేనైతే సూర్య ఫేస్ అయితే రివీల్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా సూర్య? 500 కామెంట్స్ మనోడైతే వద్దంటారు ఫ్రెండ్స్. ఏమో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఎక్కువ కామెంట్స్ వచ్చి చూద్దాం ఫ్రెండ్స్. వెళ్ళిపోదామా? ఇప్పుడు మీరు ఫేస్ పెట్టాలా వద్దా మీరు కామెంట్ చేస్తే మీరు పెట్టాలి. వాళ్ళు వద్దంటే పెట్టాలి. అవును ఫ్రెండ్స్, ఇంకొకటి మర్చిపోయినా ఫ్రెండ్స్, మీరు ఒకవేళ సూర్య ఫేస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వద్దంటే సూర్య ఫేస్ రివీల్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు వద్దంటే నేను రివీల్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మన ఫేస్ అయితే మనోడి ఫేస్ అయితే రివీల్ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకైతే వంక చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే అవుట్ చూడండి, వంక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట, భలే ఉన్నాయా. మాకైతే ఈ రేగలు అయితే దొరికినాయి అనమాట. జోగులు వేసుకోండి. నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా, అది ఈ యువతల సైడ్ అయితే వాటర్ ఉన్నాయన్నమాట. ఎక్కువ లేవు. ఈ యువతల సైడ్ చేపలు ఛాన్సెస్ ఉంటాయా? ఆ వాటర్ నాకు తెలిసి ఒక్క చిన్న చేప అయినా ఉండొచ్చు యువతలో. అయితే వాటర్ లైక్ దిగాల ఫ్రెండ్స్, అడిగి దిగుతాం ఫ్రెండ్స్. అయితే అడిగి దిగుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పద దిగుదాం. ఫ్రెండ్స్ వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ కానీ చేపలు లేవు ఫ్రెండ్స్. దాంట్లో చూస్తే దొరుకుతుంది ఫ్రెండ్స్. దాంట్లో ఒక్క చేప ఉందో కూడా తెలీదు. ఒక చేప అయినా ఉంటే ఎవరన్నా పెద్దవాళ్ళు దొరికొచ్చి వాళ్ళు వేయించాం ఫ్రెండ్స్. ఒక్కటన్నా దొరుకుతుందేమో చూద్దాం, ట్రై చేద్దాం. కానీ అప్పుడు ఉంటాయి ఫ్రెండ్స్, చిన్న చిన్న పక్కి పిల్లలు కానీ ఉంటాయి అనమాట. అది అవతల సైడ్ ఒక ఊరు ఉంటుంది అనమాట, మనూరు మాలాలని అనమాట. దాంట్లో ఉండాలైతే వాళ్ళేసి పట్టుకోపోయినారంట ఫ్రెండ్స్. అది ఇప్పుడుగా లాస్ట్ ఇయర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ అయితే ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. చిన్న చిన్న పక్కి పిల్లలు కానీ, బుడ్డ బొరకలు కానీ, మట్టగిడిసలు కానీ, కొరమైన పిల్లలు కానీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నీ పట్టుకోపోయినారు ఫ్రెండ్స్. ఇప్పుడు అవును ఫ్రెండ్స్, మా ఊళ్ళో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ ఆయన. సరే పదండి ఫ్రెండ్స్, పదాం మనం. ఇప్పుడైతే లోకేష్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లోకేష్ దగ్గర కుక్క కూడా ఉంటుంది అనమాట. దాని పేరు అయితే టామీ ఫ్రెండ్స్. అదైతే మనతో బాగా ఆడుకుంటుంది అనమాట.
అది ఎవరైనా చూస్తే ఫస్ట్ అరుస్తుంది కానీ మళ్ళీ దగ్గరికి వచ్చేసారు ఫ్రెండ్స్. ఒక 2 days మీరు దాంతో ఉన్నారనుకో ఫ్రెండ్స్, అది ఆ కుక్క మాకు కావాలనిపించారు ఫ్రెండ్స్. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అది టామీ చాకు తీసుకురాకపోతే చాకు ఎత్తుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ లోకేష్ చెప్తాడు ఫ్రెండ్స్. లోకేష్ టామీ చాకు ఎత్తుకోరాబో అంటే చాకు ఎత్తుకొస్తుంది అన్నీ చెప్తారు ఫ్రెండ్స్. అది సరే వెళ్దాం పద ఫ్రెండ్స్ లోకేష్ డీజే దగ్గరికి అయితే. ఫ్రెండ్స్ ఆయన చూడండి ఫ్రెండ్స్, మా తాత మనం వదిలేసిపోతాం. ఒక తాత అయితే వదిలేసిపోతాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఆటో వచ్చింది. ఇప్పుడైతే ఒక ఆటో వస్తుంది ఫ్రెండ్స్. ఓ ప్రస్తుతం అట్లున్నది. ఆటో అయితే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ అక్కడైతే మార్కెట్ చెట్లు అన్ని చెట్లు అయితే అన్నీ ఉన్నాయన్నమాట. నేను చెప్పాను కదా మీకు, మా ఇంట్లో అయితే షార్ట్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే చెరుకు చెట్టు అన్నీ ఉన్నాయన్నమాట. అంటి చెట్లు, డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అన్నీ బూడ్స్ ఉన్నాయన్నమాట. అంటి చెట్టు అయితే మొన్న బూడ్చాను ఫ్రెండ్స్. అది ఇంత తలకాయ మాదిరి ఉంది. మళ్ళీ ఇంకా తెచ్చాను ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఆ మొలకలు వస్తుంది. దాని రూపాయలు నుంచి అయితే వచ్చిందనమాట. అది ఇంకా అది చూడండి ఫ్రెండ్స్. సోలార్ పల్లికి అయితే ఒక షార్ట్ అది దాంట్లో నుంచి చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఆయన. ఫ్రెండ్స్ మీకైతే లొకేషన్ కనిపిస్తుందా అక్కడ ఫ్రెండ్స్? ఇక్కడ మీకైతే కనిపిస్తుందా లోకేష్ కారు అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్ లోకేష్ అయితే స్కూటీ వేసుకొని వచ్చాడు ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్ ఆయన అవును ఫ్రెండ్స్ లోకేష్ అయితే చూశారు కదా మీరైతే. అదే ఫ్రెండ్స్ లోకేష్ అయితే స్కూటీ వేసుకుని వెళ్ళిపోతాడు అనమాట. మీకైతే లోకేష్ ఫోన్ నెంబర్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అదే కాకుండా టామీ కుక్క కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఆడంది ఫ్రెండ్స్. అది కుక్క టామీ అయితే నన్ను చూడంగానే ఎట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కుక్క పిల్ల ఫ్రెండ్స్. టామీ అనమాట. అది మేము ఇంతకుముందు రేఖలకు వచ్చినప్పుడు అయితే ఉన్నింది ఫ్రెండ్స్. ఇంతకుముందు మాతో ఆడుకునింది కానీ ఇప్పుడు మళ్ళీ చూసేదా, ఇప్పుడు మళ్ళీ ఇట్లా పోయేదాకా వెయిట్ చేసింది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ చూసినారా అదిగో టామీ. అదైతే లోకేష్ బ్యానర్ అనమాట. అది ఏ దానికైనా వస్తాడు ఫ్రెండ్స్ అయితే. అదిగో ఫ్రెండ్స్ టామీ అయితే. అదో ఫ్రెండ్స్ టామీ. అదే ఫ్రెండ్స్ లోకేష్ బోర్డు అనమాట. దానిపైన అయితే నెంబరు డీజే లోకీ సౌండ్స్ ఆర్ డెకరేటివ్స్ అని చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ టామీ ఇస్ ద టామీ. చూడండి ఫ్రెండ్స్ మనోడైతే టామీతో బాగా క్లోజ్ ఫ్రెండ్స్. టామీ పోదా షెడ్లో పోదా చూడండి ఫ్రెండ్స్ ఏదో టామీ. అదే లోకేష్ షెడ్ చూపిస్తారా ఫ్రెండ్స్. టామీ కట్టేదా కట్టి పా ఇంటి బా. భయపడతాను ఫ్రెండ్స్. ఇది ఇంటికి పోతుంది చూడం ఫ్రెండ్స్. ఇంటి బా ఇంటి బా కట్టేది ఇంటి బా. మీకు అట్లాంటి కుక్క పిల్లలు కావాలా ఫ్రెండ్స్? మా ఊళ్ళో అయితే చాలా కుక్క పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. సేమ్ లైక్ దస్. ఇది లోకేష్ ఇంటికి బండి అనమాట. లోకేష్ బండి ఫ్రెండ్స్. ఇది దానిపైన కూడా నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. లోకేష్ బండి. లోకేష్ డీజే ఈవెంట్స్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఫ్రెండ్స్ ఇది షెడ్ అనమాట. చాలా